చేసి పారిపోయిన సిగిలి అప్పలరాజు, బీసీల వ్యతిరేక ప్రభుత్వం వైకాపా, బీసీల వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి, బీసీల వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి, డౌన్ డౌన్ సీఎం, 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 వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం, డౌన్ డౌన్ సీఎం, డౌన్ డౌన్ బీసీ ద్రోహి, డౌన్ డౌన్ బీసీ ద్రోహి, డౌన్ డౌన్ బీసీ ద్రోహి, లాలే బీసీ ఐక్యత, లాలే బీసీ ఐక్యత, లాలే నారా లోకేష్ గారి నాయకత్వం, లాలే కొలరేంద్ర గారి నాయకత్వం, లాలే నారా చంద్రబాబు గారి నాయకత్వం, డౌన్ డౌన్ సీఎం, డౌన్ డౌన్ సీఎం, డౌన్ డౌన్ బీసీ ద్రోహి. దమ్ముంటే రండి అంటే ఇంతవరకు ఆయన రాలేదు. ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈయన ఏదో చేసినట్టుగా చెప్తాను. లోకేష్ గారు పాదయాత్ర ఆయన టార్గెట్ పెట్టుకుంది అన్ని జిల్లాలు తిరగాలి. కానీ ఒక ఉద్దేశపూర్వకంగా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పాదయాత్రను ఆపనని అనేక రకాలుగా మరి అది దాడులు చేపిస్తాం, కేసులు పెట్టించడం, వల్లల్లాగా తీసుకోవడం, జీవో నెంబర్ ఒకటి తీసుకురావడం, తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ నెల రోజుల పాటు ఆయన మరి అక్కడ ఆ లాయర్ దగ్గరికి ఆయన్ని దాదాపు 70 రోజులు అంత ఉంటుంది. చివరికి మళ్ళీ మన పాదయాత్ర స్టార్ట్ చేసుకుని విశాఖపట్నం ఎలక్షన్స్ కూడా దగ్గరికి వస్తాయి కాబట్టి ఆయన నియోజకవర్గంలో తిరగాల. అదేవిధంగా రాష్ట్రంలో మరి అన్నీ కూడా మరి బాబు గారు తోడుగా ఉండాలనే ఉద్దేశంతో మొన్న విశాఖపట్నం దగ్గర విజయనగరం బోర్డర్లో పాదయాత్రని అక్కడ ఆపుదల చేసి బహిరంగ సభ ఆయన క్లియర్గా అన్నీ చెప్పడం జరిగినటువంటి ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి నష్టాలు, ఈ ప్రభుత్వం చేసినటువంటి ద్రోహాలు అన్నీ చెప్పడం జరిగింది. అయితే సిగిలి అప్పలరాజు గారిని మేము స్ట్రైట్గా అడిగాను, నువ్వు మత్స్యకార శాఖ మంత్రిగా, మత్స్యశాఖ మంత్రిగా లేదంటే యానిమల్ హస్బెండరీలో మీ డిపార్ట్మెంట్లో మీరు ఏం చేస్తారో మీకు చెప్పే దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రండి అని చెప్పడం చేస్తాం. రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి వచ్చిన దగ్గర నుంచి దాదాపు 100 మంది బీసీలని అతి దారుణంగా కిరాతకంగా హత్య చేసి పొట్టన పెట్టుకున్నటువంటి విషయం గురించి చర్చిద్దాం రమ్మని చెప్పి బీసీలకు సంబంధించినటువంటి 34% రిజర్వేషన్ని 24%కి కోట విధించిన ఈ ముఖ్యమంత్రి వల్ల 18,000 నష్టపోయారు. చర్చించడానికి దానికోసం రమ్మని చెప్పి ఇవాళ 56 బీసీ కార్పొరేషన్ పెట్టారు. 56 బీసీ కార్పొరేషన్ నుంచి ఎక్కడన్నా ఒక్కరికైనా ఒక పైసా మీరు ఖర్చు పెట్టారా? రండి చూపిద్దాం, చర్చిద్దాం రమ్మని చెప్తారు. అదేవిధంగా విదేశీ విద్య, ఇవాళ విదేశాల్లో కొన్ని వేల మందిని మేము చదివించడానికి తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు నిర్ణయం తీసుకుని పంపించడం జరిగితే ఇవాళ వరకు ఒక్కరిని కూడా మీరు పంపించకుండా పనికిరాని నిబంధనలు పెట్టి ఇవాళ విదేశీ విద్యకు దూరం చేసిన ముఖ్యమంత్రి మీద చర్చిద్దాం అని చెప్తుంది. ఇదే కాదు కదా ఫీజు రియంబర్స్మెంట్, మేము 16 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే ఇవాళ కేవలం 10 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్, 6 లక్షల మంది విద్యార్థులు ఏమయ్యారో, ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు దూరం చేశారో చర్చించడానికి రమ్మని చెప్తుంది. ఇవాళ పీజీ ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు తీసేశారో చర్చించడానికి రమ్మంటని చెప్పని చెప్పి ఇవాళ బీసీ సప్లాన్ నిధులు ప్రతి సంవత్సరం 10,000 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఆ రోజున ఖర్చు పెట్టింది. మీరు ఎంత ఖర్చు పెట్టారో లెక్కలు తెలుస్తారు రమ్మని చెప్పి వాళ్ళు ఇవన్నీ చెప్పలేక పనికి మాలినటువంటి కౌరులు చెప్పుకుంటూ లెటర్లు రాస్తూ మీ ముఖ్యమంత్రి దగ్గర మెప్పు పొందడానికి మీరు ప్రయత్నం చేస్తూ మొన్న తిరిగారు మీరు సామాజిక బస్సు యాత్రలు. ఏమైంది? ఎవరికి న్యాయం చేశారు? మీరు న్యాయం చేసుకున్నారు, దోచుకున్నారు, మట్టిలో దోచుకున్నారు, కొండలో దోచుకున్నారు. సాక్షాత్తు ఈ సిగిలి అప్పలరాజు గారు నేను అడుగుతా ఉన్నా, మీ పలాస నియోజకవర్గంలో మీరు చేసినటువంటి కార్యక్రమాలు మీ జిల్లాలో కనీసం ఒక ఫిషింగ్ హార్బర్ మీరు కట్టించగలిగారా? మొన్న నేను వెళ్తే వాళ్ళందరూ కూడా అడుగుతాం జరిగింది. అక్కడ అనేక మంది మత్స్యకారులు ఇవాళ చనిపోతా ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవాళ మీరు ఎన్ని వందల మంది ఇవాళ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ అవన్నీ మీరు ఇప్పించలేకపోతా ఉన్నారు. ఈ అంశాలు ఇప్పుడు చెప్పారు, ఈ అంశాల వారీగా మీరు ప్రస్తావిస్తున్న వాళ్ళు కేవలం వ్యక్తిగత దోషులకి లేదా లోకేష్ పాదయాత్ర టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడానికి ఎలా చూస్తారు? ఎందుకంటే విజయనగరం సభ తర్వాత వైసీపీ నాయకుల ధోరణులు ప్రకటిస్తూ ఉంది, చోటు మాట్లాడుతూ ఈ సవాలు కూడా సేకరించి రాలేని పరిస్థితి. దీనికి సంబంధించి మీరు ఎట్లా పొందిస్తారు? ఎంతసేపు అడిగింది? నేను వాళ్ళు ఎంతసేపు ఉండమని ఉంటానో నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది ద్రోహం, ఏదో రాజకీయంగానో లేకపోతే ఇంకో దానికోసం నేను రాలేదు. బీసీకి ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రిలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ప్రశ్నించడానికి మాత్రమే నేను రావడం జరిగింది. అదేవిధంగా లోకేష్ గారిని ఒక ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కాదు. ఇవాళ ఆయన చేసినటువంటి పాదయాత్ర ఇవాళ యావత్ ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం కూడా ఇవాళ ఆయన్ని ప్రశంసిస్తూ ఉన్నారు. ఆయన చేసినటువంటి విధానాన్ని గతంలో అనేక మంది చేశారు.
లోకేష్ గారు చేయకముందు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఇదే మరి వాళ్ళ చెల్లి గారు చేశారు, రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఈయన వస్తే శుక్రవారం వస్తే గురువారం సెలవు పెట్టుకుని వెళ్ళిపోయి మళ్ళీ సోమవారం వచ్చి చేసేటువంటి సందర్భాలు ఉన్నాయి. మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ చేశారు. కానీ లోకేష్ గారు అన్ని వర్గాలు, బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనార్టీలని కులాల వారీగా, వాళ్ళ వృత్తుల వారీగా వాళ్ళకు ఒక భరోసా ధైర్యాన్ని ఇస్తూ యువతకి, మహిళకి, అదేవిధంగా రైతులకి, అందరికీ కూడా మరి రైతుల్లో కూడా మరి ఆక్వా రైతులకు కానీ మరి వరి రైతులకు కానీ అన్ని వర్గాల వారికి వాళ్ళతో డిస్కస్ చేసి ఆయన ఒక విధానాలతో రేపు రాబోయే కాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేయాలని ఒక స్పష్టమైనటువంటి విజన్తో వెళ్తా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రేపు ప్రభుత్వం 100% మేము ఏర్పాటు చేయబోతున్నాం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది. మేనిఫెస్టోలో కూడా తొందరలోనే మేము ప్రకటించడం జరుగుతుంది. ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది. అందుకనే ఈ క్యాండిడేట్ల మార్పులు, ఇలా అటు నుంచి ఇటు నుంచి ట్రాన్స్ఫర్లు, ఈ ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్లు చేసినట్లు ఎమ్మెల్యేలని నియోజకవర్గాలు ట్రాన్స్ఫర్ చేయడం అనేది గతంలో ఎప్పుడు చూడాలి. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారి భయంతో ఈ కార్యక్రమాన్ని చేస్తారు. ఎన్ని చేసినా, ముళ్ళు దండాలు పెట్టినా, నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా ఈ రాష్ట్రంలో రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం. ఇప్పటికి చెప్తా ఉన్నా, మీలో ఎవరికి దమ్మున్నా, మీ ముఖ్యమంత్రికి దమ్మున్నా రమ్మని చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం చెప్పి తెలియజేస్తాం.